డావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పల, లేకపోతే గుంటూరు, చీరాల, పల్నాడు ఒకటి కాదు, అన్ని చీపురుపల్లి, కారంచేడు, కనిగిరి, పూతలపట్టు, నాయుడుపేట ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీ ఊర్లో అవకాశాలు కల్పించే బాధ్యత, అక్కడుండే ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత, వికేంద్రీకరణతో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికోసం ముందుకు పోతున్నాం. విశాఖపట్నం రీజియన్, తిరుపతి రీజియన్, అదే మరి అమరావతి రీజియన్, 3 రీజియన్లుగా చేసి మొత్తం కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజే ఇస్ ఎక్సలెన్సీ అంబేద్కర్ ఒక ప్లేస్ చెప్పారు. వాట్ ఈస్ దట్ ప్లేస్ సార్? లిస్టెన్స్టైన్. ఆ కంట్రీని చూస్తే 40,000 జనాభా, ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. చిన్న ప్రాంతం, ఒక కౌంటీ, మీ పంచాయతీ అంతా. మీ పంచాయతీ అంత కంట్రీ ఇండియా కంటే 2 లక్షల టైమ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏంటి, వాళ్ళేం దేవతలా? కాదు. విజన్, డిటర్మినేషన్, సరైన మార్గం, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అందుకే మీకు చెప్తున్నా, ఈరోజు ఆ రోజు ఐటీతో ప్రారంభించా, ఈరోజు ఏఐ, డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు స్పేస్ సిటీ ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు. ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం. ఇప్పటికే 2 కంపెనీలు వచ్చాయి. రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. 2, డ్రోన్ సిటీ. ఫ్యూచర్ అంతా డ్రోనే. యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఇది ది కింగ్ మేకర్. దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో డ్రోన్ ట్యాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్లు కూడా వస్తాయి. డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి, జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. నేను ఒకటే మంత్రి గారికి చెప్తున్నా, ఆయన వర్కౌట్ చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. సివిల్ ఏవియేషన్ కాబట్టి దానికి పర్మిషన్లు అన్ని ఇవ్వాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం. మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే ముందుంటాం. 3వది ఎలక్ట్రానిక్ సిటీ. అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్. మీకు అంతా కూడా ఫోన్లంతా మీరందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్, సెన్సార్స్, డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా యు నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి. అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం. డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం. ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున. ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్, ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది.
అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరపున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ ఆల్సో రియల్ టైం మానిటరింగ్. ప్రపంచంలో ఏ దేశం కూడా 100% సక్సెస్ కాలేదు. మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. డిసీజ్ ప్రొఫైల్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఇంకొక పక్క ఎక్కడా లేదు ఇప్పటికీ. నేచురల్ ఫార్మింగ్ 1.8 అంటే 18 లక్షల మంది 18 లక్షల ఎకరాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొన్న ఖరీఫ్ అయింది, ఇప్పుడు రబీ వస్తా ఉంది. ఈ సమయంలో 950 టీఎంసీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్లో ఉన్నాయంటే అది ఈ ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయం. వాటర్ సెక్యూరిటీ ఏమైనా అవుతాయి, అలాంటి చేయగలిగాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మిమ్మల్ని నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయాల. అందరికంటే బాగా చదువుకొని ఇక్కడికి వచ్చారు, అందరికంటే బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఈరోజు ఏఐ అంటే దానికి చిరునామా మనమే. ఆల్ ఐటీ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్